కాదు. అందుకనే దావీదు అంటాడు, అయ్యా నా పుట్టుక బహు పాపమైనది, నేను ఎలా జన్మించానో అది గొప్ప మర్మముతో పుట్టి ఉన్నది. దేవుని కృపను బట్టి అంగవైకల్యము దేవుడు మనకి ఇవ్వట్లేదు. కానీ అలాంటి బిడ్డలను చూసినప్పుడు అయ్యో అనిపిస్తుంది. కానీ దేవుడు నిన్ను ఆ స్థితిలో ఇంకా నిలబెట్టలేదు. అందుకని అంటున్నాడు, ఎవరైతే సత్యము దేవుని వాక్యమును నమ్ముతారో, ఎవరైతే దేవుని రక్షణను పొందుకుంటాడో వాడు ఆది నుంచి ఆయన ఏమంటున్నాడు, మమ్మను బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింప వారమై ఉన్నాము అంట. ఎవరికి? దేవా నీవు ఇచ్చిన కృపను బట్టి, నీవు ఇచ్చిన జీవితాన్ని బట్టి ఎంతమంది చెల్లించగలుగుతున్నాం కృతజ్ఞతాస్తుతులు దేవునికి? ఒక్కరు ప్రార్థన చేయ